నమస్తే, నేను లక్ష్మి. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్లలో సిరల వాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్లలో సిరల వాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేసుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతూ ఉంటారా? సిరల వాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఎవెస్ హాస్పిటల్స్ ఎండి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అండ్ మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. హలో అండి. వారికోజ్ వెయిన్స్ గురించి మీరు అనేక వారాల నుండి తెలియచేస్తూనే ఉన్నారు. స్టిల్ ఇంకా కొంత క్లారిటీ తెలియని వాళ్ళ కోసం మరొకసారి, వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, డీవీటీ అంటే ఏంటి? రైట్. సో వారికోజ్ వెయిన్స్ గురించి అసలు క్లారిటీ అనేది కొన్ని వారాలు కాదు, కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాస్కులర్ సమస్యలు 16 నుంచి 18 మంది భారతీయులకి ఇన్వాల్వ్ చేస్తాయి. అంటే జస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసుకున్నామంటే 7 కోట్ల ఆంధ్రలో అనుకుంటే అందులో 16 to 18% విల్ హ్యావ్ ద ప్రాబ్లం. నా దీనికి సరిపోయినట్టుగా ఈ వారికోజ్ వెయిన్స్ లేజర్ పద్ధతి ద్వారా కానీ, లేదంటే గ్లూ పద్ధతి ద్వారా కానీ, లేకపోతే కొత్త పద్ధతుల ద్వారా సరిగ్గా పర్ఫెక్ట్గా 99-98% యాక్యురసీతో ట్రీట్ చేసే డాక్టర్ల సంఖ్య మనం చూసామంటే ఒక 15-20 మంది కూడా ఉండరు ఇంత పెద్ద ప్రాబ్లంకి. సో దీనివల్ల ఏమవుతుంది, వెన్ దిస్ నాట్ ఇనఫ్ సప్లై, వాట్ హ్యాపెన్స్, అవేర్నెస్ ఉండదు, అది చెప్పే డాక్టర్లు ఉండరు, ఇది ప్రాబ్లం అని ఎక్స్ప్లెయిన్ చేసే అంత అవగాహన ప్రజల్లో, కామన్ పీపుల్లో రాదు. అండ్ ఇది ఒకసారి ఉంది అని తెలుసుకున్న తర్వాత కూడా దీనికి సరైన డాక్టర్ అనేది ఎవరు అని తెలుసుకోవడంలో కూడా, అంటే డాక్టర్ ప్రాబ్లం డిస్కవరీలో కూడా డిలే ఉంది. అక్కడ నుంచి ప్రాబ్లం ఐడెంటిఫై చేసినాక డాక్టర్ డిస్కవరీలో కూడా చాలా డిలే ఉంది. అంటే ద రైట్ డాక్టర్, ద అప్రోప్రియేట్ డాక్టర్, ద ఎక్స్పీరియన్స్ డాక్టర్. సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని చూస్తే ఈ ప్రాబ్లంకి అసలు మనం సర్ఫేస్ మీద స్క్రాచ్ చేసినట్టు కూడా కాదు. ఇంకా నాలాంటి స్పెషలిస్టులు కనీసం ఒక 500-600 మంది క్రియేట్ అయినా కూడా ఒక ఆంధ్ర రాష్ట్రానికే సరిపోయినన్ని ప్రొసీడ్ చేయడం కూడా సరిపోరనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో ఎస్, ఈ వారికోజ్ వెయిన్స్లో ఏంటంటే కాళ్ళలో రక్తము సరఫరా అవ్వకుండా ఈ కాళ్ళకి ధమనులు రక్తం తీసుకెళ్తాయి. వెనక్కి వచ్చే కొన్ని సిరలు, వాటిలో కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల బ్లడ్ మళ్ళీ పైకి ఎక్కలేక మళ్ళీ వెనక్కి వచ్చి కాళ్ళలో ఉండిపోయే తత్వాన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. ఎస్, ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. ఇది ఎలా అయితే ఈ చర్మం కింద ఉన్న రక్తనాళాల్లో కవాటాలు చెడిపోయేదాన్ని వారికోజ్ వెయిన్స్ లేదా సూపర్ఫిషియల్ వీనస్ ఇన్కాంప్టెన్స్ అంటామో, అదే మాదిరి లోపలకు మరికొన్ని వెయిన్స్ ఉంటాయి, డీప్ వెయిన్స్ అనేసి. వాటిల్లో కానీ బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకుండా, బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వకపోతే దాన్ని డీబీటీ అంటాం. దానిలో క్లాట్ వచ్చేదాన్ని డీబీటీ అంటాం. ఈ రెండిట్లోకి డీబీటీ అనేది మోర్ డేంజరస్ ప్రాబ్లం. డీబీటీ డెవలప్ అయిన వాళ్ళు యూజువల్గా చాలా ఫ్రీక్వెంట్గా ఆ క్లాట్ అనేది గుండెలోకి పాకి గుండెని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని పల్మరీ ఎంబలిజం అంటాం. సో డీబీటీ డెఫినెట్గా ఇస్ అ బిగ్గర్ ప్రాబ్లం, మోర్ అక్యూట్ ప్రాబ్లం. అండ్ ఈ వెరికోజ్ వెయిన్స్ అనేది మోర్ క్రానిక్ ప్రాబ్లం, అంటే కొన్ని ఏళ్ళుగా ఉంటుంది. బట్ డెఫినెట్గా రెండుకి ట్రీట్ చేయాలి. ఈ రెండు కూడా అంటే వినడానికి రెండు వేరు పేర్లైనా కూడా బేసిక్గా ఏమవుతుంది, కాలు నుంచి బయలుదేరిన రక్త సరఫరా వ్యవస్థ ఎక్కడో జామ్ అయిపోయి సరిగ్గా పని చేయకపోవడం వల్ల, గుండెకి చేరుకోకపోవడం వల్ల వచ్చిన సమస్యలు. కాబట్టి ఆ రెండుకి ట్రీట్ చేసే వాళ్ళు కూడా వాస్కులర్ డాక్టర్లు అయి ఉండాలి. అండ్ ఆ ట్రీట్ చేసే వ్యవస్థ చాలా పెద్దది అయినప్పుడు, అంటే ఆ వాస్కులర్ సమస్యలు మాత్రమే చేసే స్పెషలిస్ట్ హాస్పిటల్ అయినప్పుడు దాని ఎఫెక్టివ్, దాని రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే. అండ్ డాక్టర్, మరి వారికోజ్ వెయిన్స్ అనేవి అలా కాళ్ళలో ఉబ్బి వాపు కనిపించకపోయినప్పటికీ కూడా పెయిన్స్ని బట్టి అది వారికోజ్ వెయిన్సే అనుకోవాలా? రైట్. సో ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది పేషెంట్స్ వాళ్ళు డిస్కస్ చేసుకొని, లేదంటే కొన్నిసార్లు టీవీ షో చూసి కూడాను, ఈ టీవీలో మనం ఏంటంటే కొన్ని రిప్రజెంటేటివ్ పిక్చర్స్ పెడతాం. అంటే ఈ పిక్చర్స్లో ఏంటంటే ఇది చూడంగానే వెంటనే అబ్బా ఏదో అబ్నార్మల్గా ఉంది అని వెంటనే అర్థం చేసుకునేటట్టు మనం పెడతాం. అంతేకాని అలా ఉండాలని ఏమాత్రం కూడా రూల్ లేదు. యాక్చువల్లీ 20 to 30% పీపుల్లో మాత్రమే, 20-30% మాత్రమే ఈ వెయిన్స్లో ఉబ్బి బయటకు కనిపిస్తాయి. మిగిలిన వాళ్ళలో లోపలే వెయిన్స్ అంతా వాచిపోయి కాలు చీదరగా, కాళ్ళు నొప్పిగా, కాళ్ళు కలర్ మారి, కాళ్ళ దురదలు, వాపులు ఇట్లాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ చేస్తారు. అది వాళ్ళ సంఖ్య 70%. దీనిపై పెచ్చు ఇంకొక కల్చరల్ ఆస్పెక్ట్ మనం చూసామంటే, ఇండియన్ సొసైటీలో మామూలుగా ఫుల్గా కప్పుకోవడం అనేది, మగవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా ఫుల్గా వేసుకోవడం అనేది మనం ఎక్కువగా చూస్తాం. ఫారెన్ సొసైటీస్లో వాళ్ళు షార్ట్స్, స్మాల్ క్లోత్స్ వేసుకుంటారు. సో అది ఇంకో రీజన్ అనమాట. అసలు కాళ్ళ గురించి పట్టించుకోకపోవడానికి, కాళ్ళ గురించి చూసుకోకపోవడానికి, అసలు ఈ ప్రాబ్లం ఉంటే ఎర్లీగా ఉంటే దాని మీద అవగాహన కూడా ఎక్కువగా చెందకపోవడానికి ఇదొక కారణం. ఓకే. అండ్ డాక్టర్, సాక్స్లు వాడకం స్టార్ట్ చేసిన ఎంతకాలం తర్వాత సర్జరీకి వెళ్ళాలి వాళ్ళు? లేదంటే అసలు సాక్స్ వాడినా వాడకపోయినా యూజ్ ఏం లేదు అంటారా?
అలా పూర్తిగా తీసిపడేయటం కష్టమైనా కూడా ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇండియన్ అట్మాస్ఫియర్లో మనకుండే పేషెంట్స్ మామూలుగా ప్రతి వ్యాధి కూడాను యావరేజ్ వెస్ట్రన్ సొసైటీలో వచ్చే పేషెంట్ కన్నా కనీసం 5-6 రెట్లు ముదిరిన తర్వాత మాత్రమే వస్తారు. అంటే ఐ నో ఆఫ్ డయాబెటిక్స్ విత్ షుగర్స్ ఆఫ్ 400 అలా నడుస్తూ ఉంటారు. ఆ షుగర్ కంట్రోల్లో ఉందని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు డినయల్లో. అలానే ఈ వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ కూడా చాలామంది చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. సో మీ ప్రశ్నకి జవాబు ఇంకోలా చెప్పాలంటే మోర్ దెన్ 90%కి సాక్స్లు పనిచేసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చే టైంకి చాలా లేట్ అయిపోయింది. సో ఈ సాక్స్లు వేసుకోవటం అనేది ఎర్లీ వారికోస్ వెయిన్స్ అంటే ప్రాబ్లం చాలా మొదటి దశలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. సో నా దగ్గర కాళ్ళు పుండైపోయిన తర్వాత కూడా పేషెంట్లు వచ్చి డాక్టర్ గారు 4-5 రకాల మందులు ఉన్నాయా అని అడుగుతారు. సో యాక్చువల్గా మనం లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అది దానిలో ఉండే సర్జికల్ ఎమర్జెన్సీ అనేది అర్థం కాదు. సో ఈ సాక్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా పనిచేయదు. బట్ ఓవరాల్గా కొంత రోల్ ఉంది. ఎర్లీగా ప్రాబ్లం కనుక్కుంటే ప్రతిరోజు పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా సాక్స్ క్రమంగా వేసుకోగలిగితే ఈ సాక్స్ కొంతమందికి కొన్ని సర్కమ్స్టాన్స్లో ప్రిస్క్రైబ్ చేయొచ్చు. అలా చేస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైలు ఆ కాలు కొలతలు సరిగ్గా తీసుకొని సరిగ్గా మనం ఫిట్ చేసి అది వేసుకున్న తర్వాత ఒక 4 వారాలతో వచ్చి కలవమనాలి మళ్ళీ డాక్టర్ని. కలిసి మీరు ఈ సాక్స్ వేసుకోగలుగుతున్నారా, అంత క్రమంగానే ఉందా, మీ కాంప్లైన్స్ ఎలా ఉందని కూడా అడగాలి డాక్టర్. మామూలుగా జస్ట్ సాక్స్ రాసేసి వేసుకో అంటాం, వాళ్ళేమో చాలాసార్లు వారమో 10 రోజులు వేసుకొని అది తీసి పక్కన పడేయటం, అది పడేసి వారం వేసుకున్నాం డాక్టర్ గారు ఈ ప్రాబ్లం ఇంకా తగ్గలేదని చెప్పటం, ఇది కుదరదు. ఈ వారికోస్ వెయిన్స్కి కన్సర్వేటివ్గా సాక్సుల ద్వారా మనం ట్రీట్ చేయాలంటే ఆ సాక్సులు జీవితాంతం వేసుకోవాలి. వారము 10 రోజులు నెల రోజులు వేసుకుంటే అది కుదరదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మైండ్లో పెట్టుకోవాలి. అగైన్ ఏజ్ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, వాళ్ళు చేసే వృత్తి కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. కొంచెం ఓల్డర్ పీపుల్కి ఎక్కువగా జాబ్ చేయకుండా రిటైర్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళకి సాక్స్ ఈజీగా ప్రిస్క్రైబ్ చేయొచ్చు, వాళ్ళు వేసుకోవటం సులభం కాబట్టి. అదే యంగర్ పీపుల్ రోజు పొద్దున్న లేసి 8-10 గంటలు పని చేసుకోవటం, పొలం పని చేయటం ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి ఈ సాక్స్ చాలా కష్టసాధ్యం అవుతాయి. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఆ చేసే డాక్టర్కి ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా కరెక్ట్ కేసెస్లో సాక్స్ పెడితే కొంత యూజ్ ఉంటుంది. బట్ చాలాసార్లు చేసే డాక్టర్కి అంటే ఆ చూసే డాక్టర్కి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ర్యాండమ్గా కాళ్ళు పుండైపోయిన తర్వాత కూడా సాక్స్ వేసుకోమని చెప్పటం, లేదా పేషెంట్స్ కూడాను నాకు అవన్నీ వద్దు డాక్టర్ గారు ఏదో ఈజీగా సొల్యూషన్ ఇవ్వండి అంటే వీళ్ళు పోరు పడలేక సాక్సులు రాయటం జరుగుతుంటుంది కొన్నిసార్లు. ఓకే. అండ్ డాక్టర్ గారు, కాళ్ళలో వచ్చే ఈ సిరల వాపు వల్ల ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా కాళ్ళలోనే? డెఫినెట్గా అండి. కాళ్ళలో వచ్చే సిరల వాపు లో ఏమవుతుందంటే కాళ్ళ నుంచి రక్తం అనేది పైకి వెళ్ళలేక కాళ్ళు ఉండిపోతుంది. సో ఈ డీఆక్సినేటెడ్ బ్లడ్ అంతా ఒక దగ్గర చేరుకొని ఉండిపోవడం వల్ల అది ఈజీగా ఇన్ఫెక్షన్స్కి లోన్ అవుతాయి. సో అక్కడ రక్త సరఫరా వ్యవస్థ సరిగా లేదు కాబట్టి అక్కడంతా రక్తం ఒక దగ్గర జమాయించి ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ వచ్చే ఇన్ఫెక్షన్స్ని మనము సెల్యులైటిస్ అంటాం. అంటే ఏంటంటే కాళ్ళలో చర్మము స్కిన్ అంతా పాడైపోవడం అనమాట. సో ఫ్రీక్వెంట్ బౌట్స్ ఆఫ్ సెల్యులైటిస్కి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్. ఇదే కాకుండా ఈ ఉబ్బిన సిరల్లో కొన్నిసార్లు క్లాట్స్ ఏర్పడి ఈ క్లాట్స్ గుండెకి పాకి గుండెని బ్లాక్ చేస్తాయి. దాన్ని పల్మరీ ఎంబలిజం అంటాం. అది కూడా చాలా కామన్. సో ఇవి రెండు కూడా ఏంటంటే చాలా రేర్ బట్ వెరీ వెరీ డేంజరస్ కాంప్లికేషన్స్. ఏదైతే సెప్టిక్ అయి ప్రాణం పోవడం కానీ లేకపోతే గుండె అయిపోయి ప్రాణం పోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఆబ్వియస్లీ వీటిని నెగ్లెక్ట్ చేయకూడదు, వీటిని తొందరగా మనం సాల్వ్ చేయాలి అండ్ ఈ ప్రాబ్లం తొందరగా డిటెక్ట్ చేయాలి. సో కాళ్ళలో ఎటువంటి డిస్కంఫర్ట్ ఉన్నా కూడా ఒకసారి డాక్టర్ని అటెండ్ అవ్వడం. అటెండ్ అయిన డాక్టర్స్ వాస్కులర్ డాక్టర్స్ అయితే మీకు సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు ఎందుకు వస్తాయి డాక్టర్ గారు వారికోస్ వెయిన్స్? అండ్ పెరిగే ఛాన్సెస్ క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఏమైనా ఎక్కువ ఉంటుందా? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఏంటంటే అధికంగా వంశపారంపర్యత వల్ల వస్తుంది. ఇది జెనెటిక్ ప్రాబ్లంగా మనం భావించాలి. సో చాలామంది అనుకుంటారు నేను నిల్చోవడం వల్ల జాబ్ చేయడం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ వచ్చాయని చెప్పుకుంటారు. అవి యాక్చువల్గా నిజం కాదండి. ఈ వారికోస్ వెయిన్స్ జెనెటిక్ రీజన్స్ వల్ల వస్తుంది. కానీ నిల్చునే జాబ్ చేసుకునే వాళ్ళు దాని తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అంతేగాని ఈ వారికోస్ వెయిన్స్ అనేది దాని మట్టుకు అదే నిల్చుంటే రాదు. ఓకే. ఈ జెనెటిక్ ప్రాబ్లం కాబట్టి చాలామంది ఇది మరి నేను రాకుండా ఏమైనా చిట్కాలు ఉంటాయా అంటే రాకుండా ఏమైనా చిట్కాలు ఉండవు. ఏదర్ మీకు ఈ జనువుల్లో లోపం ఉంటే మీకు ఈ రోగం వస్తుంది, లేదా లోపం లేకపోతే ఇది రాదు. నెంబర్ 1. బట్ ఓవరాల్గా హెల్దీ డయట్, హెల్దీ హ్యాబిట్స్, ఫ్రీక్వెంట్గా కదులుతూ ఉండడం, ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ ఇవి మెయింటైన్ చేసుకుంటే ఈ తీవ్రత అనేది ఫాస్ట్గా పెరగకుండా మనం కొంతవరకు దాన్ని ఆపించి అరికట్టవచ్చు. ఓకే. కాలర్ ఉన్నారు డాక్టర్ గారు. షహనాజ్, నమస్తే అండి. నమస్తే మేడం. ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. హలో సార్. చెప్పండి మేడం. యాక్చువల్గా
కాళ్ళకి అవి బొరాసియస్ మెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. స్టార్టింగ్ స్టేజ్లో తగ్గేలా ఏమైనా ఉందా సార్ ట్రీట్మెంట్ కానీ? రైట్. సో మీరు అడిగే ప్రశ్న స్టార్టింగ్ స్టేజ్లో ఇది ఎలా అరికట్టాలి, మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అనుకుంటున్నారు. ఉండొచ్చు, ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉండొచ్చు. బట్ యూజువల్గా మేము అట్లీస్ట్ నాకు వచ్చే ఎక్స్పీరియన్స్లో నేను ఒకసారి చూసి ఇది స్టార్టింగ్ స్టేజ్లో నిజంగా ఉందా లేదా అని కన్ఫర్మ్ చేయకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు. సో నాకు వచ్చే దగ్గర 70% మంది పేషెంట్స్ చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉందని చెప్పిన వాళ్ళకి చాలా తీవ్రంగా కాళ్ళు పుళ్ళు పడిపోయి రెడీగా ఉంటుంది. సో ఈ స్టార్టింగ్ అనేది ఇండియన్ అట్మాస్ఫియర్లో చాలా తప్పుగా వాడటం మనం చూస్తుంటాం. ఎనీవే, ఈ వారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి యాక్చువల్గా చూసి ముట్టుకొని లేకపోతే పాల్పేట్ చేసి చేసేది పెద్దగా ఏముండదు. చూస్తే కనిపిస్తూ ఉంటాయి. సిమ్టమ్స్ ఉంటే అందరికీ స్కానింగ్ అనే పరీక్ష చేయాలి, లేదా కలర్ డాప్లర్ అనే పరీక్ష చేయాలి. కలర్ డాప్లర్ అనే పరీక్ష మా దగ్గర, మా వ్యవస్థలో అన్ని దగ్గరలో కూడా ఫ్రీగా జరుగుతుంది. సో మా డాక్టర్ ఏంటంటే మీకు నిల్చోబెట్టి స్కాన్ చేస్తారు, ఈ వెయిన్ చుట్టుకొలతలు తీసుకుంటారు. అండ్ మా హైదరాబాద్ బ్రాంచ్లో ఏంటంటే ఒక డాక్టర్ మీకు ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళకి ఏం కష్టం ఉందని హిస్టరీ తీసుకుంటారు, ఇంకో డాక్టర్ గారు స్కాన్ చేస్తారు. ఈ 2 రిపోర్ట్లు కలబోసి నా రూమ్కి తీసుకొస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు క్లినికల్గా కనిపించే ప్రాబ్లం, మీకు స్కానింగ్లో ఉన్న ప్రాబ్లం 2 అసెస్ చేయడానికి మాకు ఆపర్చునిటీ దొరుకుతుంది. అలాంటప్పుడు అది చూసిన తర్వాత ఈ వెయిన్ యొక్క చుట్టుకొలత తక్కువ 5 మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉండి మీకు ఎటువంటి కన్సర్న్ కూడా లేకపోతే అప్పుడు మాత్రమే ఇది ఎర్లీ వారికోస్ వెయిన్స్ అని మేము నిశ్చయిస్తాం. ఇది మామూలుగా మీరు నేను అనుకోవటం వల్ల, మాట్లాడడం వల్ల ఎర్లీ అని చెప్పడం కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే లోపల పెరిగిపోతుండొచ్చు. మనం ఇందాక అనుకున్నట్టుగా 70% మందిలో లోపలే ఉంటాయి, బయటికి కనిపించవు. సో ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత అప్పుడు మనం డయాగ్నోస్ చేయడం ఈజీగా ఉంటుంది. కాకపోతే చాలామంది మేము పెట్టిన కొత్తల్లో ప్రతి వాళ్ళకి మీరు స్కాన్ రాస్తున్నారు డాక్టర్ గారు, ఈ స్కానింగ్ 3 నుంచి 5 వేలు మాకు ఖర్చు అయిపోతుంది అని కంప్లైంట్ చేయడం వల్ల మా వ్యవస్థ మొత్తానికి అన్ని దగ్గరలో కూడా ఇప్పుడు దగ్గర 36,000కి మించి మా పేషెంట్స్కి మేము అందరికీ ఫ్రీగానే కలర్ డాప్లర్ అంటే ఈ స్కానింగ్ పరీక్ష చేసాం. అందులో ఈజీగా ప్రాబ్లం తెలిసిపోతుంది. సో వాళ్ళకేం ఎక్స్ట్రా ఖర్చు లేదు, ఒకటి. రెండోది, చాలామంది పేషెంట్స్కి ఈ స్కానింగ్ బయట తప్పుడు పద్ధతుల్లో చేస్తారు. అందరికీ పడుకోబెట్టి చేస్తారు. అలా చేస్తే రిజల్ట్ తప్పు వస్తుంది. అది నిల్చోబెట్టి మాత్రమే చేయాలి. సో అందుకని చాలామందికి మళ్ళీ ఇంకోసారి స్కానింగ్ పంపడం కరెక్ట్గా అనిపించగా మేమే స్కాన్ చేసి చెక్ చేస్తున్నాం. ఓకే, మరొక కాలర్ వరంగల్ నుండి. నమస్తే అండి విజయ గారు. నమస్తే అండి. విజయ గారు, నమస్తే అండి, వినబడుతుంది. ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లము మా హస్బెండ్ కి ఇట్లా కాళ్ళల్లో గుత్తి దగ్గర పెద్దన వేలు దగ్గర కాళ్ళలో ఫుట్ దగ్గర ఏమవుతుందండి? విజయ్ గారు కొంచెం గట్టిగా. సరే. సో వారి కాళ్ళ దగ్గర వెయిన్స్ ఉబ్బుతున్నాయని చెప్తున్నారు. సో అగైన్ ఒకసారి వెయిన్స్ ఉబ్బినప్పుడు ఉబ్బినంత మాత్రం అందరికీ లేజర్ ఆపరేషను ఏదో లేకపోతే కృత్రిమ ఆపరేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి వారిని చెక్ చేసి ఒకసారి స్కానింగ్ చేసి నిల్చున్న పొజిషన్లో ఆ డయామీటర్లు చుట్టుకొలతలు తీసుకున్న తర్వాత అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం ఆ లేజర్ అనే చికిత్స చేస్తే ఈ వెయిన్స్ పరిపూర్ణంగా తగ్గిపోతాయి. ఆ వెయిన్స్ దగ్గర 98% మందిలో పూర్తిగా క్యూర్ కూడా అయిపోతాయి. సో ఇవి చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఒకసారి వారిని చూడాలి. అగైన్ నేను చెప్పినట్టుగా వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళందరికీ మనం ఆపరేషన్ చేయం. వాళ్ళలో మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం స్కానింగ్లో కన్ఫర్మ్ అయినప్పుడు ఆ ప్రాబ్లం క్లినికల్ హిస్టరీ ప్రకారం మనకు తెలిసినప్పుడు మాత్రమే చేస్తాం. డాక్టర్ గారు, కాళ్ళలో మాత్రమే వస్తాయా వారికోస్ వెయిన్స్ అనేవి, లేదంటే హ్యాండ్స్లో కూడా వస్తాయా, ఇంకేదైనా ఇతరత్ర బాడీ పార్ట్స్లో ఎక్కడైనా వస్తాయా? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ లేదా వీనస్ ఇన్కాంపిటెన్స్ అనేది ఈ రక్త సరఫరా లోపం, అంటే బ్లడ్ అక్కడికి వెళ్ళి వెనక్కి రావడానికి కొన్ని వాల్వ్స్ చెడిపోవడం వల్ల ఫ్లో అవ్వకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. కాబట్టి అది ఎక్కడైనా జరగచ్చు, చేతుల్లో జరగచ్చు, తలకాయ దగ్గర జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. కాకపోతే చేతుల్లో అంటే మనం ఇలా ఎత్తి పెట్టుకుంటే ఈ బ్లడ్ మళ్ళీ హార్ట్కి చేరుకుంటుంది సునాయాసంగా. కాబట్టి ఆ చేతులకి పెద్దగా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా అందవికారంగా ఉంది, చూడడానికి పెద్దగా ఉంది అంటే దానికి కాస్మెటిక్ రీజన్కి చేయడమే కానీ పెద్దగా ఫ్రీక్వెంట్గా చేతులకి మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. వేరే కాళ్ళు అలా ఎత్తి పెట్టుకొని ఉంచుకోలేం. అది ఉంచుకోవడం గ్రావిటీ వైజ్ కష్టము, తిన్న ఆహారం అంతా నోట్లోకి వస్తుంది, ప్లస్ అది చూడడానికి పెద్ద రెస్పెక్ట్ఫుల్గా కూడా ఉండదు. కాబట్టి కాళ్ళు ఎత్తి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళకి మాత్రమే, అంటే కాళ్ళలో ఉండే వారికోస్ వెయిన్స్ మాత్రమే అధికంగా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వారికోస్ వెయిన్స్ ఎక్కడైనా పుట్టుండొచ్చు, బట్ దానికి ఆ లొకేషన్ బట్టి వాళ్ళకు ఉండే అవసరం బట్టి దాన్ని ట్రీట్మెంట్ చేయడం అనేది అవసరం. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారు గుంటూరు నుండి రాజేశ్వరి. నమస్తే అండి.
రాజేశ్వరి గారు టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి అమ్మా. చెప్పండి. రాజేశ్వరి గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి ఒకసారి. ఓకే అమ్మా. సరే సరే సార్. మరి చెప్పండి హలో సార్, చెప్పండి అమ్మా. నాకు బ్లూ కలర్ లో వచ్చినాయండి, లైట్ బ్లూ కలర్ లో నరాలు వాపులు. అలాగే అది తొడల పైన, తర్వాత కాళ్ళ పైన, మోకాళ్ళ కింద భాగంలో వచ్చినాయండి బాగా. అవునమ్మా, ఇలా బ్లూగా పెద్ద పెద్ద నరాలు వచ్చాయంటే దాన్ని వ్యారికోస్ వెయిన్స్ అని అంటారు. అలా ఉన్న వాళ్ళకి బాగా లేడీస్లో స్పెషల్లీ బాగా నొప్పులు వస్తాయి. ఇవి రావడానికి కారణం ఏంటంటే కాళ్ళ నుంచి ఈ రక్తం వెనక్కి వెళ్తున్న ఈ రక్త మార్గాలు లోపల బ్లాక్ అయ్యి ఆ కవాటాలు పనిచేయకపోవడం వల్ల అంత కాళ్ళు ఉండిపోతుంది. ఈ ఆక్సిజన్ రహిత రక్తం అంటే ఆక్సిజన్ సాంద్రత తక్కువ ఉన్న రక్తం అలా కాళ్ళు ఉండిపోవడం వల్ల కాళ్ళు నొప్పులు వేయటం, బరువులు ఎక్కడం, సాయంకాలం అయితే బాగా ఎవరో కాలు పట్టాలనిపించడం, ఇవన్నీ కూడా చూస్తాం. సో దీనికి ఒక చిన్న కృత్రిమ పద్ధతిలో చిన్న సూది పెట్టి లోపల ఎక్స్ట్రా వెయిన్స్ని కరిగిచ్చేస్తాం. దాన్ని లేజర్ పద్ధతి అంటారు. దాన్ని చేసుకుంటే ఈ వెయిన్స్ బాగా తగ్గిపోతాయి, ఈ నొప్పులు కూడా బాగా తగ్గిపోతాయి. అండ్ డాక్టర్ గారు కొన్నిసార్లు ఫ్లాట్ ఫుట్వేర్ వేసుకోవడం వల్ల వారికోస్ వెయిన్స్ వస్తూ ఉంటాయంటారు, లేదంటే ఆడవాళ్ళలో హై హీల్స్ వేసుకోవడం వల్ల వస్తాయి అంటారు. ఎలా నిజంగానే ఈ ఫుట్వేర్ అనేది కూడా ఎఫెక్ట్ చేస్తుందా వారికోస్ వెయిన్స్కి? రైట్. సో ఫ్లాట్ ఫుట్లో వస్తాయి అంటే మన ఫుట్లో ఒక ఆర్చ్ లాగా ఉంటుంది కదా, అది లేని వాళ్ళు అది కొలాప్స్ అయిపోతుంది కొంతమందిలో. ఆ వాళ్ళలో మనం అధికంగా వారికోస్ వెయిన్స్ చూస్తాం. అలానే హై హీల్స్ వేసుకునే లేడీస్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా వారికోస్ వెయిన్స్ చూస్తాం. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ కాళ్ళ నుంచి వెనక్కి వెళ్ళే రక్తనాళాల్లో అనేది మన ఈ పిక్క భాగంలోంచి వెళ్తాయి. ఆ పిక్క భాగం ఎంత పవర్ఫుల్గా ప్రెస్ అయితే అంత బ్లడ్ పైకి వెళ్ళడం జరుగుతుంది. హై హీల్స్ వేసుకునే వాళ్ళు, ఫ్లాట్ ఫుట్ ఉన్న పేషెంట్స్, వీళ్ళందరికీ ఏంటంటే కాఫ్ మసిల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. అంటే ఈ పిక్క భాగంలో ఉండే ఒక కండరాలు సరిగా పనిచేయవు, ఎందుకంటే ఇలాగ ఉంటుంది కదా హై హీల్. అది వేసుకోవడం వల్ల ఈ మసిల్ సరిగ్గా కంట్రాక్ట్ అవుతుంది అనమాట మూమెంట్ వల్ల. సో స్టాండింగ్ ప్రెషర్ పెరిగి వాళ్ళకి వారికోసెస్ అధికంగా వస్తాయి. ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా ట్రీట్ చేయాలి. ఓన్లీ థింగ్ ఇస్ ట్రీట్ చేసినాక వాళ్ళ రెస్పాన్స్ కొంచెం స్లోగా ఉంటుంది. నార్మల్ పర్సన్ విత్ గుడ్ ఆర్చ్, ఫుట్ ఆర్చ్ సరిగా ఉంటే వాళ్ళకి రెస్పాన్స్ చాలా బాగుంటుంది, నీడ్లెస్ టు సే. ఓకే. అండ్ సర్జరీ అయిన తర్వాత ఎంతకాలం తర్వాత వాళ్ళు నడవచ్చు, లేదంటే వాళ్ళ ఇతరత్ర పనులన్నీ చేసుకోగలరు? సో మా వారికోస్ వెయిన్స్ మేమైతే ఏ కృత్రిమ పద్ధతులు అయితే చేస్తామో దానిలో ఏంటంటే ఒక చిన్న నీడిల్ పెట్టి స్కానింగ్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే వెయిన్స్ లీక్ అవుతున్నాయో వాటిని మాత్రమే కరిగించడం జరుగుతుంది. వేరే వెయిన్స్ని ముట్టుకోము, ఎక్కడ కట్ చేయము, నడుములో సూది ఇవ్వము, ఎనస్థీసియా ఇవ్వము, ఏం అక్కర్లేదు. మేము చేసే కొత్త లేజర్ మిషన్స్ అంటే ఇవి లేటెస్ట్ మిషన్స్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈచ్ మిషన్ 17 lakhs అలా అవుతుంది. అలాంటివి మా సిస్టంలో 12 ఉన్నాయి టోటల్గా. సో ఇలాంటి లేటెస్ట్ లేజర్ మిషన్స్ అయితే ఉన్నాయో వాటి ద్వారా చేస్తే 3-4 minutesలో అయిపోతుంది. ఎందుకంటే దాని స్పీడు, దాని ఎనర్జీ డెలివరీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. అలా చేసినప్పుడు వాళ్ళకి ఏమీ అసలు ప్రాబ్లం ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేదు కాబట్టి వాళ్ళు వెంటనే లేచి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు మా లేజర్ ప్రొసీజర్ గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. పనులన్నీ సాయంకాలం నుంచి యథావిధిగా చేసుకోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా ఉంటుంది. ఇప్పుడు పాత రోజుల్లో ఈ లేజర్, ఇప్పుడు కొత్త పద్ధతిలో ఏంటంటే ఇంకా లేజర్ లానే ఒక చిన్న ట్యూబ్ పెట్టి ఒక బంక్ లాంటిది ఎక్కిస్తాం, దాన్ని గ్లూ అంటాం. అది చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా చేసుకున్న 10 నిమిషాలు లేచి వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కట్ చేయడం కూడా ఉండదు. సో ఇలాంటి లేటెస్ట్ పద్ధతులు ఉండాలి. బట్ లేటెస్ట్ పద్ధతి చేయాలంటే వాళ్ళకి ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్ పద్ధతి వాళ్ళు ఏదో లాంచ్ చేయగానే చేయాలంటే ఆ టెక్నాలజీ అర్థం అవ్వాలి కదా. సో ఆ నంబర్స్ మా దగ్గర జరుగుతాయి కాబట్టి మాకు అందులో హై డిగ్రీ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉండటం వల్ల వాళ్ళు వెంటనే వెళ్ళిపోవచ్చు అండ్ సేమ్ నుంచి పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, మరొక కాలర్ ఉన్నారు ఆదిలాబాద్ నుండి, మదనయ్య. నమస్తే అండి. మదనయ్య మేడం. చెప్పండి మదనయ్య గారు. చెప్పండి మదనయ్య గారు. మేడం ఈ పాదాలలో పగుళ్ళు. సార్ నమస్కారం సార్. అలాగే కాళ్ళల్లో పగుళ్ళు సార్, పాదాలలో, చేతుల్లో కూడా పగుళ్ళు ఉన్నాయి. సో దాన్ని డ్రై స్కిన్ వ్యాధి అంటారండి, ఇక్తియోసిస్ లేదా డ్రై స్కిన్ అంటారు. అదేంటంటే చర్మం ఆ ఏరియాలో బాగా డ్రై అయిపోతుంది. దానికి సరైన సొల్యూషన్స్ పెడితే తగ్గిపోతుంది. దీనికి మీరు వాస్కులర్ ప్రాబ్లం అనుకోకండి, దగ్గరలో ఉన్న చర్మం డాక్టర్ చూపిస్తే వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. కోర్స్ లేకపోతే మా హాస్పిటల్ రండి, మా డెర్మటాలజిస్ట్ కూడా చూపించమంటే చూపిస్తాం. డాక్టర్ గారు, కాళ్ళలో ఈ సిరల వాపు వల్ల పడే మచ్చలు నల్లగా అవి చూడడానికి అంత అందవికారంగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి త్వరగా పోగొట్టుకోవాలంటే ఎలా, అసలు పోతాయి అంటారా వన్స్ పడితే? రైట్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అంతా కూడాను నేను ఇందాక చెప్తున్నట్టుగా
ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే అమెరికాలో నేను ఉన్నప్పుడు ఓన్లీ 4% ఆఫ్ పీపుల్ విల్ కమ్ విత్ అల్సర్. అంటే కాళ్ళలో పుండు పడిన వాళ్ళ సంఖ్య నేను 100 మంది పేషెంట్స్ చూస్తే 4 ఉంటుంది. అలాంటిది మన భారతదేశంలో 40 మందికి, అంటే 100 మంది చూస్తే 40 మంది కాళ్ళలో పుండు ఉంటుంది. ఇదంతా ఎందువల్లంటే ఆబ్వియస్లీ దే ఆర్ కమింగ్ మచ్ లేటర్ ఇన్ ద ప్రాబ్లం. అలానే కాళ్ళలో నలుపు రావటం, మచ్చలు పట్టడం అనేది తీవ్రమైన వారికోస్ వెయిన్స్ బాగా అడ్వాన్స్ అయ్యి కనీసం 8 నుంచి 10 ఏళ్ళు నెగ్లెక్ట్ చేస్తే మాత్రమే అట్లా వస్తుంది. మామూలు ఒకరోజు అందరు చెప్తారు రాగా నిన్నే వచ్చిందండి, వారం అయింది చూసి. మీరు చూసి వారం అయిండొచ్చు, లోపల ప్రాబ్లం పెరిగి మాత్రం 10 ఏళ్ళు అవుతుంది. సో ఆబ్వియస్లీ ఈ నలుపు తగ్గటం అనేది కొంత టైం పట్టొచ్చు. డెఫినెట్లీ వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి మా ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా జరిగిపోయినా కూడా ఈ నలుపు తగ్గటం, కొన్ని సిమ్టమ్స్ తగ్గడం అనేది స్లోగా జరగవచ్చు. బట్ ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఈ నలుపు ఇక్కడ ఆగుతుంది, వదిలేస్తే ఆ నలుపు అంతా పెరిగి లోపల పుండ్లు అయిపోతాయి. సో అది ప్రివెంట్ చేసాం. అది ప్రివెంట్ చేయడానికి మన దగ్గర 98-99% ఎవిడెన్స్ ఉంది. అసలు వారికోస్ వెయిన్స్ లేజర్ సరిగ్గా చేస్తే కాళ్ళలో పుండ్లు పడవు అని కన్ఫర్మ్ చేయడానికి మన దగ్గర చాలా ఎవిడెన్స్ ఉంది, చాలా సైన్స్ చెప్తోంది. అదే పద్ధతిలో సేమ్ థింగ్ బ్లాక్ కూడా తగ్గిపోతుంది ఆబ్వియస్లీ, బట్ ఇట్ టేక్స్ టైం. కొంతమంది నెల పట్టొచ్చు, కొంతమంది 3 నెలలు పట్టొచ్చు. ఓవర్గా తగ్గిపోవడం మాత్రం గ్యారంటీగా తగ్గుతుంది. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, లావణ్య భూపాలపల్లి నుండి. నమస్తే అండి. హలో లావణ్య గారు, నమస్తే. సమస్య చెప్పండి. హలో సార్, చెప్పండి. అయితే మా అక్క వాళ్ళ బాబుకి పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఛాతీ నుంచి నరాలు మొత్తం చెయ్యి వరకు చీరల ఇట్లా గడ్డల్లాగా ఉంటాయి, రక్తనాళాలు మొత్తం. అవి మొత్తం ఇప్పుడు పెయిన్ వస్తుంది. అబ్బాయికి 14 సంవత్సరాలు వచ్చినాయి. పుట్టినప్పుడు అప్పుడు తీసుకెళ్తా అన్నారు, పెద్ద అయిన తర్వాత సర్జరీ చేస్తా అన్నారు. ఇప్పుడు అసలు ఏం ట్రీట్మెంటే లేదంటారు దానికి. సో ఇట్లా వచ్చే ప్రాబ్లమ్స్, నొప్పి వస్తుంది, పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్, వీటిని AVM అంటారు, ఆర్టీరియో వీనస్ మాల్ఫర్మేషన్ అంటారు. ఇవి టెక్నికలీ వారికోస్ వెయిన్స్ అనకూడదు వాటిని. అట్ ద సేమ్ టైం వారికి నొప్పి ఉంది అంటే ఏమవుతుందంటే ఆ ఆర్టరీస్ నుంచి బ్లడ్ ఆ వెయిన్స్ తొందరగా తీసుకొని వెళ్ళిపోతున్నాయి. సో దాన్ని AVM స్టీల్ అంటాము. ఆ స్టీల్ వల్ల నొప్పి వస్తుంది. పూర్తిగా ఆ చెయ్యి ఉబ్బిపోయి కూడా ఉంటుంది, సైజ్ కూడా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే పుట్టుకతో ఉంది కదా, ఆ గ్రోత్ హార్మోన్స్ అంతా ఏరియాలో ఎక్కువ వచ్చి బాగా వాచ్ కూడా ఉంటుంది. సో మనం దానికి నొప్పి తగ్గించే అంత అయితే చేయగలుగుతాం. దాన్ని AVM ఎంబలైజేషన్ అంటారు. ఇట్లాంటి కేసెస్ చాలా జరిగాయి మన దగ్గర. మీరు తీసుకురండి. మరీ నెగ్లెక్ట్ అయిపోయి మరీ పట్టించుకోకుండా ఎక్కడా చూపించుకుంటూ ఉంటే మేబీ పెరిగిపోయి ఉంటే, మేబీ సమ్టైమ్స్ రేర్గా 5%లో నేను కూడా ఏం చేయలేనని చెప్పడం జరుగుతుంది. బట్ 90%లో ఆల్మోస్ట్ మంచి పెయిన్ రిలీఫ్, ఆ నొప్పి అయితే తగ్గి కొంచెం ఒక 4-5 సిట్టింగ్స్ చేసామంటే మంచి రిలీఫ్ అయితే వస్తుంది. అఫ్కోర్స్ ఆల్రెడీ ఉబ్బిపోయిన ఉబ్బు మాత్రం పోదు వెంటనే. బట్ ఓవరాల్గా చేయి నొప్పి తగ్గించి పని చేసుకునే అంతైతే తీసుకురాగలమని నా ఉద్దేశం. కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, చూద్దాం. అండ్ డాక్టర్ గారు, ఈ సర్జరీ అనంతరం కాళ్ళపైన కొత్త స్కిన్ వేయించుకోవాలి అంటే పాసిబుల్ అవుద్దా? రైట్. సో కాళ్ళలో పుండ్లు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటారంటే వారికోస్ వెయిన్స్ ఉండే వాళ్ళలో అత్యధికంగా పుండ్లు పడతాయి. 85% ఆఫ్ ఫుట్ అల్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం మనం ఇందాక అనుకున్నట్టుగా. అలా ఉన్న వాళ్ళకి కాళ్ళకి ఆ పుండుని కవర్ చేయడానికి కొత్త చర్మం వేయొచ్చా అని మీరు అడుగుతున్నారు. సో అలా డెఫినెట్గా వేయచ్చు. దానికోసం పూర్తిగా సెపరేట్గా ప్లాస్టిక్ సర్జరీ విభాగం కూడా మన దగ్గర ఉంది, అంటే వూండ్ కేర్ డిపార్ట్మెంట్ ఉంది. కానీ చాలామందికి మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో అది అవసరం లేకుండానే, కొత్త చర్మం వేయకుండానే పుండ్లు తగ్గించేది కూడా పాసిబుల్ అవుతుంది. చిన్న పుండ్లు ఉంటే 2-3 సెంటీమీటర్స్ లోపల ఉంటే మంచిగా బ్యాండేజింగ్ చేసి రోజు క్లీన్ చేసి సరిగ్గా చేస్తే చాలా మటుకు అక్కడే తగ్గిపోతాయి. చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఈ పుండు పడంగానే పనికిరాని ట్రీట్మెంట్లు అన్నీ చేసి పసుపు పెట్టడము, ఉప్పు పెట్టడము, లేకపోతే ఇంటికాడ తెచ్చిన ఏవో ఆయింట్మెంట్లు పెట్టడం, అవన్నీ పెట్టి ఆ వూండ్ ఇంకా డర్టీ చేసుకుంటారు. సో ఫస్ట్ ఆ వూండ్ అంతా క్లీన్ చేసి సరిగ్గా పద్ధతి ఫాలో అయ్యి కొంచెం కట్టు కడితే ఆ ఎఫెక్ట్కే తగ్గిపోతుంది. ఫస్ట్ చాలామందికి 90% అట్లే ఉంటారు. ఓన్లీ 10% ఎవరికైతే 5 సెంటీమీటర్స్ కన్నా పెద్ద, అంటే 5 సెంటీమీటర్ల కన్నా పెద్ద వూండ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే కొత్త చర్మం అతికించి మొత్తం ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని వాడి మంచి రిలీఫ్ ఇచ్చి పంపించవచ్చు. బట్ ఆ సంఖ్య చాలా తక్కువ. మంచి క్లీనింగ్ చేసి మంచి వూండ్ కేర్ డిపార్ట్మెంట్, మంచి నర్సు ఓపికగా చూసారంటే ఇది ఆటోమేటిక్గానే తగ్గించేసేయచ్చు చాలామందికి. మరొక కాలర్ ఉన్నారు, ఆదిలాబాద్ నుండి నారాయణ. నమస్తే అండి నారాయణ గారు. టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి నారాయణ గారు. చెప్పండి. నమస్తే అండి. నాది చెప్పండి నారాయణ గారు, ప్రాబ్లం.
సార్ ఇది నాకు షుగర్ పేషెంట్ సార్ 30 ఇయర్స్ ఉంటున్నది. అలాగే కొంచెం ఈ కాలు చాలా మోకాలు కింద నుంచి పిక్క నుంచి బాగా నొప్పి లేస్తుంది సార్. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా ఫ్రీక్వెంట్గా నొప్పులు వచ్చాయంటే దీనికి 3 కారణాలు ఉంటాయి. కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బ్లాకేజ్ ఉండొచ్చు, దాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు. కొంతమందికి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వాస్కులర్ ప్రాబ్లం ఉండొచ్చు, దాన్ని వారికోస్ వెయిన్స్ లేదా వీనస్ ఇన్కాంప్లెక్స్ అంటారు. కొన్నిసార్లు రేర్గా షుగర్ బాగా కంట్రోల్లో లేకపోతే కొంచెం నరాలు పాడైపోయి మోనోన్యూరైటిస్ మల్టీప్లెక్స్ అని ఒక రకమైన జబ్బు వల్ల కూడా రావచ్చు. ఏ జబ్బు వల్ల ఉంది అనడానికి మిమ్మల్ని చూడాలి. చూసి అవసరం ఉంటే నేను చెప్పినట్టుగా స్కానింగ్ అనేది ఫ్రీగా చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఈ నొప్పిని పూర్తిగా తగ్గించవచ్చు. ఇక్కడ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే షుగర్ ఉన్న ప్రతి వాళ్ళకి నొప్పి ఉండాలనేది ఆటోమేటిక్ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే షుగర్ నొప్పులు అంటారు. నొప్పి షుగర్లో రావాలని ఎక్కడ రూల్ లేదు. షుగర్ కంట్రోల్ లేకపోతే వచ్చే నొప్పులు ఉంటాయి, షుగర్ వల్ల వచ్చే వాస్కులర్ బ్లాకేజ్ వల్ల నొప్పులు ఉంటాయి, షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల వచ్చే నొప్పులు ఉంటాయి. షుగర్ నొప్పులు అనేది ఉండదు. సో ఆ కాంప్లికేషన్ మనం సాల్వ్ చేస్తే ఈ షుగర్ నొప్పి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే, వారికోస్ వెయిన్స్కి సంబంధించి మరింత అవగాహన కల్పించారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి జీవనరేఖ ప్రత్యేక లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.